చాలామందికి వచ్చే ప్రశ్న ఏంటంటే, ఇంతకీ పాపం అంటే ఏంటి? ఇంతకీ పాపం అంటే ఏంటి? పాపం అంటే చిన్నదేగా, సిగరెట్ తాగడమో, బీడి తాగడమో, మందు తాగడమో, సినిమా చూడడమో, సీరియల్ చూడడమో, వ్యభిచారం చేయడమో, నరహత్య చేయడమో, వీటిని పాపాలు అనుకున్నాం కదా, అవునా కదా? వీటిని పాపం అనుకున్నాం. ఇవి పాపం కాదు. లోపల పాపం ఉంటే బయట కనిపించే లక్షణాలు ఇవి. మరొకసారి చెప్తున్నా, లోపల పాపం ఉంటే బయట కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. నాకు లోపల జ్వరం వస్తే బయట కొన్ని లక్షణాలు వస్తాయి. తల భారంగా ఉంటుంది, ఒళ్ళు నొప్పులు వస్తుంటాయి, ఆకలి మందగిస్తుంది, దేని మీద ఆసక్తి ఉండదు, నిద్ర వచ్చినట్టు ఉంటుంది, నిద్రపోతే నిద్ర రాదు, ఒళ్ళంతా వేడిగా ఉంటుంది. దీన్ని జ్వరము లక్షణాలు అంటారు. జ్వరము తాలూకు లక్షణాలు ఇవన్నీ. ఇవి జ్వరం కాదు, జ్వరం లోపల ఉందని. అలాగే మనం బయట కొన్ని పద్ధతులు చెడు లక్షణాల్లో ఉన్నామంటే లోపల పాపం స్వభావం ఉంది కనుక బయట కొన్ని లక్షణాలు కనిపిస్తున్నాయి. మనం ఏమనుకుంటాం? పాపం అంటే ఇంత చిన్నదనుకుంటాం. పాపం అంటే ఎంత పెద్దదో నీకు నాకు అర్థమైతే పాపానికి వచ్చిన పర్యవసానం ఏంటో ఇప్పుడు మనకు అర్థమవుతుంది. పాపం అంటే ఏంటి అని మనం అడిగితే, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనంలో యోహాను గారు ఏం చెప్పారో చూద్దాం. పాపము చేయి ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞ అతిక్రమమే పాపము అని రాయబడింది. పాపము చేసిన ప్రతివాడు ఆజ్ఞను అతిక్రమిస్తాడు, ఆజ్ఞను అతిక్రమించడమే పాపము అని రాయబడింది. ఆజ్ఞ అంటే ఏంటి అంటే, దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాటని దేవుని ఆజ్ఞ అంటారు. దేవుడు చెప్పే మాటని అతిక్రమించేదాన్ని పాపము అంటారు. ఇది చిన్నదా పెద్దదా అంటే, దేవుడి మాట ఎంత ప్రభావం కలిగింది మనకు తెలియాలంటే, మొట్టమొదటిగా ఆదికాండం 1వ అధ్యాయము 3వ వచనం, దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను, వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను, దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను, దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రనియు పేరు పెట్టెను, అస్తమయమును ఉదయమును కలుగుగా ఒక దినమాయను అని రాయబడింది. దేవుడు అన్నాడంట వెలుగు కలుగునుగాక అన్నాడంట. వెలుగు కలుగునుగాక అన్న ఆ మాటకి వెలుగు కలిగిందంట. వెలుగు కలిగింది. వెలుగు కలగానే అంతకుముందున్న చీకటిని వెలుగుని రెండింటిని వేరు చేశాడంట ఆయన. పాలల్లో నీళ్లు కలిపామనుకో వేరు చేస్తావా మనం? చేయలేమా? బియ్యం గింజల్లో వడ్ల గింజలు కనిపించాయి అనుకో వేరు చేస్తామా? వేరు చేయొచ్చు. నిమ్మకాయల్లో కమలాకాయలు పడ్డాయనుకో వేరు చేస్తామా? చేస్తాము. నీళ్ళలో పాలు పడితే వేరు చేయలేము. మరి చీకట్లోంచి వెలుగుని వేరు చేయలేము. దేవుడు వెలుగు కలుగును గాక అన్నాడు, వెలుగు కలిగింది. వెలుగును చీకటి రెండింటిని వేరు చేశాడు. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 25 నుంచి చదువుకుందాం. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, పగటిని గూర్చియు రాత్రిని గూర్చియు నేను చేసిన నిబంధన నిలకడగా ఉండని ఎడల, దావీదు సంతానానికి రాజు ఖచ్చితంగా ఉంటాడు అని చెప్పే క్రమంలో, దావీదు సంతానమా, మీ సంతానంలో ఖచ్చితంగా ఒక రాజు ఉంటాడు, శత్రువు వచ్చి మిమ్మల్ని నాశనం చేయడు, ఖచ్చితంగా ఒక రాజును ఉంచుతాను అని చెప్పేదానికి ఆయన ఒక పోలికను పెట్టి చెప్పాడు. ఏమని పోల్చుతున్నాడు ఆయన అంటే, 25వ వచనంలో, యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, పగటిని గూర్చియు రాత్రిని గూర్చియు నేను చేసిన నిబంధన నిలకడగా ఉండని ఎడలా. పగటిని గూర్చి రాత్రిని గూర్చి నేను చేసిన నిబంధన నిలకడగా ఉండకపోతే ఆ రోజు మీకు కూడా రాజు ఉండడు. ఒకవేళ పగటిని గూర్చి రాత్రిని గూర్చి నేను చేసిన నిబంధన నిలకడగా ఉంటే మీకు ఎప్పుడూ ఒక రాజు ఉంటాడు. పోలికి చెప్తున్నాడు ఆయన. ఎప్పటి నుంచి పగలో రాత్రి ఉంది మనకి? ఈ రాత్రని పగలని ఈ భేదం, ఈ మార్పు ఎప్పటి నుంచి ఉంది ఈ ప్రపంచంలో? పగటిని ఎవరు కలుగజేశారు, రాత్రిని ఎవరు కలుగజేశారు? ఈ పలానా బ్రిడ్జ్ ఎవరు కట్టారంటే పలానా పేరు చెప్తారు, ఈ బిల్డింగ్ ఎవరు కట్టారంటే పలానా పేరు చెప్తారు. ప్రతి దానికి ఒక కారణం ఉంటే, ఒక వ్యక్తి ఉంటే, రాత్రిని చేసింది ఎవరు, పగలను చేసింది ఎవరు? ఒక రోజుని రాత్రిగాను పగలుగాను నియమించింది ఎవరు? ఆ పగలు రాత్రి వచ్చేటట్టుగా భూమిని మార్పు చేసింది ఎవరు? పగటితో నేను చేసిన నిబంధన, రాత్రితో నేను చేసిన నిబంధన అంటే అగ్రిమెంట్ పెట్టాడు ఆయన. ఒక రోజులో పగలు ఉండాలి, రాత్రి ఉండాలి. ఆ విధంగా భూమిని తయారు చేశాడు ఆయన, ఆ విధంగా ప్రకృతిని తయారు చేశాడు ఆయన. ఎప్పటి నుంచో పగలు రాత్రి వస్తుంది, ఈ రోజుకి పగలు రాత్రి వస్తుంది, మనం చనిపోయిన తర్వాత కూడా పగలు రాత్రి వస్తూనే ఉంటుంది. ఏం చెప్పదలుచుకున్నా అంటే, దేవుడు వెలుగు కలుగునుగాక అన్నాడు, వెలుగు కలిగింది. ఆ రోజు నుంచి ఈ రోజుకి వెలుగుంది, చీకటి ఉంది.
దేవుడు మాట ఇచ్చాడు, ఆ మాట ఇప్పటికీ నిరర్ధకం కాలే. ఒక్కసారి దేవుడు మాట ఇచ్చాడు, ఇప్పటికీ నిరర్ధకం కాలే, అది జరుగుతూనే ఉంది. రెండవ మాట ఏమన్నాడు చూద్దాం. 1వ అధ్యాయం 6వ వచనం. మరియు దేవుడు జలముల మధ్య ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచును గాకని పలికెను. దేవుడు ఆ విశాలమును చేసి విశాలము క్రింది జలములను విశాలం మీది జలములను వేరుపరచగా ఆ ప్రకారం ఆయను. దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగుగా 2వ దినమాయను అని రాయబడింది. 2వ రోజు దేవుడు అన్నాడు, నాకు ఒక విశాలం కనిపించాలి అన్నాడు ఆయన. నాకు ఒక విశాలం కల్పించాలి అన్నాడు. వెంటనే విశాలం ఏర్పడిందంట. విశాలానికి ఆయన పెట్టిన పేరేంటి? ఆకాశం అని పేరు పెట్టాడు. విశాలానికి ఆయన పెట్టిన పేరు ఆకాశం అని పేరు పెట్టాడు. ఆకాశం ఎంత పెద్దది? ఆకాశం ఎంత పెద్దదంటే ఈ చివరి అంచు నుంచి ఆ చివరి అంచు వరకు ఎంత దూరం ఉంటుంది అంటే, శాస్త్రవేత్తలు ఇచ్చిన లెక్క 93 బిలియన్ లైట్ ఇయర్స్ అన్నారు. 93 బిలియన్ లైట్ ఇయర్స్ అన్నారు. లైట్ ఇయర్స్ అంటే ఇలా మనం లైట్ వేస్తే ఈ లైటు ఒక సంవత్సరంలో ఎంత దూరం వెళ్తుందో దాన్ని ఒక లైట్ ఇయర్ అంటారు. అంటే ఒక లైట్ ఇయర్కి ఎంత అంటే ఒకటి పక్కన 18 సున్నాలు పెడితే ఎంత వస్తుందో అన్ని కిలోమీటర్లు వెళ్తుందంట. లైట్ ఒక సంవత్సర కాలంలో ఒకటి పక్కన 18 సున్నాలు పెడితే ఎన్ని కిలోమీటర్లు వస్తుందో అన్ని కిలోమీటర్ల దూరం పోతుందంట. ఇప్పుడు మొత్తం ఈ విశ్వమంతా ఆకాశమంతా ఉండేటువంటి దూరం ఎంత అంటే 93 పక్కన 9 సున్నాలు పెట్టి దానికి ఇంటూ వేసి మళ్ళీ ఒకటి పక్కన 18 సున్నాలు పెడితే ఈ లెక్కంతా చేస్తే ఎంత వస్తుందో అన్ని కిలోమీటర్లు అంట. మరొకసారి 93 పక్కన 9 సున్నాలు ఇంటూ ఒకటి పక్కన 18 సున్నాలు పెడితే ఎంత వస్తుందో అన్ని కిలోమీటర్ల దూరం ఈ విశ్వం ఉందంట. ఈ ఆకాశం ఉంది కదా, ఒక విశాలం కలగాలన్నాడు, ఆ విశాలానికి ఆకాశం అని పేరు పెట్టుకున్నాం. అంటే ఒక మాటలో చెప్పాలంటే మనకి ఇక్కడ ఊహ ఉంటుంది మనసులో. ప్రతిదాన్ని మనం ఊహిస్తాం, చేతగాని దాన్ని కూడా ఊహిస్తాం. ఈ ఊహకు కూడా సరిగ్గా అందదు, అంత పెద్దది ఈ విశ్వం. దేవుడు ఎన్ని రోజులు తయారు చేశాడంటే ఒక్క మాట, నాకు జలముల మధ్య ఒక విశాలం కలగాలి అన్నాడు. విశాలం కలిగింది. ఎంత విశాలం అంటే ఇప్పుడు శాస్త్రజ్ఞులు చెప్తున్నారు, ఇక్కడ బుర్రకు మనకు అర్థం కాదు అన్నారు. ఒక్క మాట చెప్పాడు ఆయన, విశాలం కలుగునుగాక అని. ఆయన మాటకి ఎంత ప్రభావం ఉంది అని చెప్తున్నాను. 3వదిగా ఏమన్నాడు ఆయన? 9వ వచనం. దేవుడు ఆకాశము క్రిందనున్న జలములు ఒకచోటనే కూర్చబడి ఆరిన నేల కనబడునుగాకని పలుకుగా ఆ ప్రకారం ఆయన. దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను, జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టెను. అది మంచిదని దేవుడు చూచెను. దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారం తమలో విత్తనము గల ఫలమిచ్చు వృక్ష ఫలములను భూమి మొలిపించునుగాకని పలుకుగా ఆ ప్రకారం ఆయన. భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారం విత్తనములిచ్చు చెట్లను తమ తమ జాతి ప్రకారం తమలో విత్తనము గల ఫల వృక్షములను మొలిపింపగా అది మంచిదని దేవుడు చూచెను. అస్తమయమును ఉదయమును కలగా 3వ దినమాయను. 3వ రోజు దేవుడు ఏం చేశాడంట? సముద్రాన్ని చేశాడు, ఆరిన నేలను చేశాడు, గడ్డిని చేశాడు, విత్తనములు ఇచ్చే ఫలవృక్షాలను చేశాడని రాయబడింది. నేను పిల్లోని తీసుకొని అలా అడవికి వాకింగ్ వెళ్తుంటే వాడు అడుగుతుంటాడు, నాన్న ఇదేం చెట్టు అంటాడు. నాకు తెలియదు అంటాడు. అదేం చెట్టు? నాకు తెలియదు. ఇంతే. వాడు 10 సార్లు అదేంటి ఇదేంటంటే ఒకటి చెప్తాను, ఇది పలానా అని. ఇక చేత కాదు, ఎన్నున్నాయో తెలియదు మనకి. ఇది చిన్నది. ప్రపంచ దేశాల్లో ఈ రోజుకి కొత్తవి కనిపెడుతూనే ఉన్నారు. కొత్త మొక్కలు కొత్త జంతువులు కనిపెడుతూనే ఉన్నారు. ప్రపంచంలో గడ్డి మొక్కలు ఆయన తయారు చేశాడంట. ఎప్పుడు తయారు చేశాడు ఇవన్నీ? ఆయన ప్రారంభంలో తయారు చేశాడు. ఇప్పుడు గడ్డి మొలుస్తుంది వర్షం పడితే? ఎప్పుడో ప్రారంభించాడు, ఇప్పటికీ అదే పని చేస్తున్నాయి అవి. ఎప్పుడో ప్రారంభించాడు చెట్లన్నీ, ఆయన మొలుచునుగాక పుట్టించునుగాక అన్నాడు. ఆయన ఒక్కసారి మాట ఇచ్చాడు, అంతే జరిగిపోతూనే ఉన్నాయి. లక్షల కోట్ల చెట్లు పుడుతూనే ఉన్నాయి, చనిపోతున్నాయి, పుడుతూనే ఉన్నాయి, చనిపోతున్నాయి. ఎప్పుడు పుట్టాయో ఇప్పటికి నువ్వు నేను అనుభవిస్తున్నావు, ఇక భవిష్యత్ తరాలు కూడా అనుభవిస్తాయి. ఒక మాట ఆయన సెలవిస్తే అది ఆగదిక జరుగుతూనే ఉంటుంది. 3వది నేను ఏం చెప్పానంటే, దేవుడు సముద్రాన్ని చేశాడు. ఇప్పటికీ సముద్రం ఉంది, ఎండిపోలే, ఈ రోజుకి ఉంది. తర్వాత 4వదిగా
14వ వచనం, దేవుడు పగటిని రాత్రిని వేరుపరచినట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగును గాకనియు అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకై ఉండును గాకనియు భూమి మీద వెలిగించుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులై ఉండును గాకనియు పలికెను. ఆ ప్రకారమైన దేవుడు ఆ 2 గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని నక్షత్రములను చేసెను. భూమి మీద వెలిగించుటకు పగటిని రాత్రిని ఏలుటకును వెలుగును చీకటిని వేరుపరచుటకును దేవుడు ఆకాశ విశాలమందు వాటిని ఉంచెను. అది మంచిదని దేవుడు చూచెను. అస్తమయమును ఉదయమును కలగా 4వ దినమాయను అని రాయబడింది. 4వ దినం ఆయన చేసిన పని ఏంటంటే సూర్య చంద్ర నక్షత్రాలను చేశాడు. సూర్యుడిని చంద్ర నక్షత్రాలను చేశాడు. ఆయన ఎన్ని నక్షత్రాలు చేస్తుంటాడు చెప్పండి? ఎన్ని నక్షత్రాలు అంటే వాళ్ళు ఇచ్చింది, శాస్త్రవేత్తలు ఇచ్చింది ఏంటంటే 1 బిలియన్ ట్రిలియన్ స్టార్స్ అన్నారు. 1 బిలియన్ ట్రిలియన్ స్టార్స్ అంటే ఏంటంటే ఒకటి పక్కన 21 సున్నా పెడితే ఎంత అంటారంటే దాన్ని 1 బిలియన్ ట్రిలియన్ అంటారు. ఒకటి పక్కన ఎన్ని సున్నాలు? ఒకటి పక్కన 2 సున్నాలు పెడితే ఎంత? 3 సున్నాలు పెడితే 4 సున్నాలు పెడితే 4 సున్నాల దగ్గర అయిపోయిందా మన నాలెడ్జ్ అంతా? అలా పెట్టుకుంటూ 21 సున్నా పెడితే దాన్ని 1 బిలియన్ ట్రిలియన్ అంటారు. అన్ని నక్షత్రాలు ఉన్నాయంట పైన. మన సూర్యుడు అందులో ఒక నక్షత్రం. మనకు దగ్గరలో ఉన్న మనం చూస్తున్న నక్షత్రం ఏంటంటే దగ్గరలో ఉన్న సూర్యుడు. సూర్యుడు ఒకటి నుంచి మొదలు పెడితే ఒకటి పక్కన 21 సున్నాలు పెడితే ఎంత వస్తుందో దాన్ని 1 బిలియన్ ట్రిలియన్ అంటారు. అన్ని నక్షత్రాలు పెట్టాడంట. ఇవన్నీ ఆయన ఎన్ని రోజులు తయారు చేశాడు? ఒక్క మాట, ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగునుగాక అన్నాడు. కలిగాయా? కలిగాయి. ఎన్ని కలిగాయి? 1 బిలియన్ ట్రిలియన్ అంటే ఒకటి పక్కన 21 సున్నా పెడితే ఎంతో అన్ని నక్షత్రాలు కలిగాయంట. నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే దేవుడు మాట అంటే ఏంటనే చెప్తున్నా, తర్వాత పాపం అంటే ఏంటో చెప్తాను. తర్వాత 5వ రోజు ఆయన ఏం చేశాడంటే 20వ వచనం, దేవుడు జీవము కలిగి చెలించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించునుగాక. 5వ రోజు ఆయన ఏం చేస్తున్నాడు? సముద్రంలో జలాల లోపల జలచరాలను పుట్టిస్తున్నాడు. అంటే చేప జాతిని, నీళ్ళల్లో ఉండే వాటిని, జలచరాలు అంటే నీళ్ళలో బ్రతికే వాటిని తయారు చేస్తుంది. కలుగునుగాక అంటున్నాడు ఆయన, నోటితో అంటున్నాడు. అనగానే పుట్టాయంట. సముద్రాల్లో లేదా నీళ్ళల్లో ఎన్ని రకాల జంతువులు ఉంటాయంటే 22,000 జాతులు ఉంటాయంట. 22,000 జాతులు నంబర్ కాదు. చేప ఒక జాతి, కప్ప ఒక జాతి, తాబేలు ఒక జాతి, ఇలా 22,000 జాతులు ఉన్నాయంట సముద్రంలో. ఒకే ఒక మాట కలుగునుగాక అన్నాడు. 22,000 జాతులు వచ్చాయి. ఇప్పటి వరకు కనుక్కున్నది, ఇంకా కనుక్కోవాల్సినవి చాలా ఉన్నాయి. ప్రపంచం అంతా ఇంకా వెతకలే. ఇప్పటి వరకు కనుక్కున్న వాటి గురించి మాట్లాడుతున్నాను. తర్వాత ఏమన్నాడు? పక్షులు భూమిపైన ఆకాశ విశాలంలో ఎగురునుగాక అని పలికాడంట. పక్షులు ఆకాశంలో ఎగరాలన్నాడు. అనగానే ఆకాశంలో పక్షులు రావడం ప్రారంభమయ్యాయి. 10,000 రకాల పక్షులు. ఎన్ని రకాలు? 10,000 రకాల పక్షులు. పిచ్చుక ఒక రకం, కాకి ఒక రకం, ఇలా 10,000 రకాలు వచ్చాయంట. అంటే ఒక మనిషికి 20 నుంచి 40 పక్షులు. ఇప్పుడు ప్రపంచ జనాభా 750 కోట్ల పైన ఉన్నారు కదా, ఒక్కొక్క మనిషికి 20 నుంచి 40 పక్షులు. అన్ని చేశాడంట ఆయన. ఒకే మాటకి పుట్టుకుంటూ వచ్చాయి. ఒక్క మాటకి పుట్టే. తర్వాత 21వ వచనం, దేవుడు జలములలో వాటి జాతి ప్రకారం జలములు సమృద్ధిగా పుట్టించిన మహామత్స్యములను జీవము కలిగి చెలించు వాటన్నిటిని దాని జాతి ప్రకారం రెక్కలు గల ప్రతి పక్షిని సృజించెను. అది మంచిదని దేవుడు చూచెను. 24వ వచనం, దేవుడు వాటి జాతి ప్రకారం జీవము గల వాటిని అనగా వాటి జాతి ప్రకారం పశువులను, పురుగులను, అడవి జంతువులను భూమి పుట్టించును గాక అని పలికాడు. చివరిలో 6వ దినాన ఆయన ఏమంటున్నాడంటే భూమి మీద జంతువులు పుట్టాలి, కలుగును గాక అన్నాడు. కలిగాయి. ఏంటంటే 87 లక్షల రకాల జీవరాశులు. 87 లక్షల రకాల జీవరాశులు పుట్టాయంట. ఏది? భూమి మీద ఉన్న జంతువులు, సముద్రంలో ఉన్న జంతువులు, భూమి మీద ఉన్న జంతువులు, నీళ్ళలో ఉన్న జంతువులు, పైన ఉన్నటువంటి జ్యోతులు, నక్షత్రాలు, ఆకాశ విశాలము, చెట్లు, ఇక లెక్కలేదు. చెట్లనున్నాయి, లెక్కలేదు. ఇంతవరకు నేను ఏం చెప్తున్నానంటే ఒక్క మాట కలుగునుగాక అంటే కలిగినవి ఇవి. మనం హోటల్లో కూర్చొని ఆ టేబుల్ దగ్గర కూర్చొని ఒక ప్లేట్ బిర్యానీ అంటాం. 10 నిమిషాలు బిర్యానీ వస్తుంది ఎదురుగా. ఎందుకని? నీ జేబులో డబ్బు ఉంది కాబట్టి. ప్లేట్ బిర్యానీ అని కానీ ప్లేట్ బిర్యానీ వస్తుంది, ప్లేట్ చపాతీ అని కానీ ప్లేట్ చపాతీ వస్తుంది. మన మాట తీరిది, మన మాటకున్నటువంటి ప్రభావం ఇది.
దేవుడి మాట ఏంటంటే వెలుగు కలుగును కాక అంటే వెలుగు వచ్చింది, ఆకాశం కలుగును కాక అంటే ఆకాశం వచ్చింది, జంతువులు అంటే జంతువులు వచ్చాయి, లక్షల కోట్లు వచ్చాయి, మన ఊహకు అందనంత సృష్టి జరిగిపోయింది. ఎక్కడిదంతా అంటే ఆదికాండం 1 పేజీలో చెప్పాను ఇంతవరకు. ఇంత ప్రకృతి ఎక్కడ రాశాడు దేవుడు? ఆదికాండం 1 పేపర్లో రాశాడు. గమనించారా? ఒకే వైపు చెప్పాను, రెండో వైపు కూడా కాదు. ఒకే వైపులోనే మొత్తం సృష్టి అంతా కలిగింది. అంటే దేవుడి మాట చాలా ప్రభావం కలిగిందనమాట. దేవుడి మాట చాలా ప్రభావం. ఎంత ప్రభావం అంటే ఒక్కసారి మాట ఇచ్చాడంటే లక్షల కోట్లు పుడతాయి, అంత ప్రభావం కలిగింది. అదే నోటితో పేజీని అలా పక్కకు తిప్పితే ఏమన్నాడు చూడండి. పేజీని అలా పక్కకు తిప్పితే అదే నోటితో ఆయన అన్న మాట ఆదికాండం 2వ అధ్యాయం 17వ వచనం. ఆదికాండం 2వ అధ్యాయం 17వ వచనం. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తినుదినమున నిశ్చయముగా చచ్చెదమని నరునికి ఆజ్ఞాపించెను అని రాయబడింది. ఏ నోటితో అన్నాడు? ఏ నోటితో అయితే వెలుగు కలుగును కాక అంటే వెలుగు కలిగిందో, ఏ నోటితో అయితే ఆకాశం కలుగును కాక అంటే ఆకాశం కలిగిందో, ఏ నోటితో నక్షత్రాలు కలుగును కాక నక్షత్రాలు కలిగాయో, ఏ నోటితో గడ్డిని ఫలవృక్షాలను కలుగజేశాడో, ఏ నోటితో ఆకాశ పక్షుల్ని, సముద్రంలో మత్స్యాలని, భూమి మీద ఉన్న జంతువులు తయారు చేశాడు, అదే నోటితో ఆయన చెప్పిన మాట, ఈ పండును మీరు తినకూడదు అన్నాడు. ఒక పండు పెట్టాడు చెట్టు మీద, ఆ పండుకి ఒక తొడుము పెట్టాడు చెట్టుకి. ఎంత పలుచుగా పెట్టాడంటే అలా అంటే తెగి పెట్టాడు. మరొకసారి చూడండి, ఇంత లక్షల కోట్ల టన్నుల బరువు ఉన్నటువంటి ఈ భూమి ఆకాశంలో దొరుకుతుంది. ఏ రోజు కూడా సూర్యుని దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోలే, చాలా బలంగా పెట్టాడు. అయితే చెట్టు మీద పండు పెట్టాడు, దాన్ని చాలా పెలుసుగా పెట్టాడు, బలహీనంగా పెట్టాడు, అలా అంటే తెగిపోయేటట్టుగా పెట్టాడు. ఆయన ఒక మాట చెప్పాడు, దాన్ని మీరు తినకూడదు అన్నాడు. దాన్ని మీరు తినకూడదు అన్నాడు. దాన్ని తెంచితే ఎలాంటి ప్రభావం జరుగుతుందంటే, వెలుగు కలిగిందే, బ్రహ్మాండమైన వెలుగు కలిగిందే, అంతటి ప్రభావమే వస్తుంది. ఆకాశ నక్షత్రాలు పుట్టుకొచ్చాయే, అంతటి ప్రభావమే వస్తుంది. సముద్రం మీద ఉన్న, సముద్రంలో ఉన్న జంతువులు పుట్టే, సముద్రంలో జలచరాలు పుట్టే, అంతటి ప్రభావం కలిగింది. అదే మాట ఆయనే ఆ నోటుతోనే ఆ మాట అన్నాడు. అంటే దాన్ని తెంచితే ప్రభావం కూడా అలాగే వస్తుంది. ఎలాగైతే ఇంత సర్వ ప్రకృతి కలిగిందో, బ్రహ్మాండమైన ప్రకృతి కలిగిందో, ఆయన ఆ పండును తెంచితే అంతే ప్రభావం దాని వెనకాల ఉంది. భలే వింతగా ఉంది కదా, వింతగా చేశాడు కదా. లక్షల కోట్ల నక్షత్రాలను తయారు చేసిన ఆయన, కొన్ని వేల జంతువులు తయారు చేసిన ఆయన, ఆ నోటుతోనే ఒక పండును చూపెట్టి దాన్ని మీరు తినకూడదు అన్నాడు. దేవుళ్ళో మార్పు లేదు, దేవుడి మాటలో మార్పు లేదు. ఆయన మాట సర్వప్రపంచాన్ని కలుగు చేసింది. అయితే ఆయన మాటను మీరితే కూడా అలాంటి ప్రభావాలే వస్తాయి. వెళ్ళి తెంచారు. తెంచగానే ఇప్పుడు చూడండి, ఇక్కడ 1 పేపర్ కదా, ఈ 1 పేపర్లో 3వ అధ్యాయం ఇక్కడ ఉంటుంది. ఈ 3వ అధ్యాయంలో తెంచేశారు. ఎక్కడ తెంచారు? 3వ అధ్యాయంలో 6వ వచనం, 3వ అధ్యాయం 6వ వచనం. స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు, కన్నులకు అందమైనదియు, వివేకమునిచ్చు రమ్యమైనదియునై ఉండట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకుని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను, అతడు కూడా తినేను అని రాయబడింది. ఏం చెప్పాడు? ఆ పండును చూపెట్టి దాన్ని మీరు తినుదినమున నిశ్చయముగా చచ్చెదురు అన్నాడు. ఆయన మాట ఇచ్చాడు. ఏమైంది? ఆదికాండం 3వ అధ్యాయం 6వ వచనంలో అయిపోయింది. ఈ ఒక్క పేపర్ కదా ఇక్కడ. ఈ 1 పేపర్లో ఇక్కడ మనకు కనిపిస్తున్నా కనిపించని ప్రతి ప్రకృతి చేశాడు. అది ఇక్కడే రాసేసాడు. ఎంత? 31 వచనాల్లో ఫినిష్ చేసేసాడు. 31 వచనాలలో ఇప్పుడు ప్రపంచం దేనికైతే తహతహలాడుతుందో, ఈ ప్రపంచ సృష్టి మర్మాన్ని తెలుసుకోవాలని ముగించేశాడు. అయిపోయిందా? తర్వాత ఒక ఆజ్ఞ ఇచ్చాడు, దాన్ని తెంచకూడదని. ఆ ఆజ్ఞ ఎప్పుడైతే వాళ్ళు మీరారో, ఆ మాటను ఎప్పుడైతే వాళ్ళు అతిక్రమించారో, అక్కడి నుంచి ప్రారంభించి ఇదిగో ఇదంతా వచ్చింది, ఇంత బైబిల్ వచ్చింది. అంటే ఆ ఆజ్ఞను మీరిన తర్వాత ఆ ఆజ్ఞను మరలా పూడ్చడానికి, వాళ్ళు చేసిన తప్పును పూడ్చడానికి ఇదిగో ఇది పరిష్కారం. అర్థమవుతుందా నేనేం చెప్తున్నాను?
దేవుడు ఒక మాట అన్నాడు, ఆయన నోటితో ఒక మాట సెలవివ్వగానే కనిపించని ఇంత ప్రకృతి కలిగింది, అంత ప్రభావం కలిగింది ఆయన మాట. ఎన్ని లక్షల కోట్లో చెప్పాను లెక్క, ఎన్ని లక్షల కోట్ల మైలు దూరమో చెప్పాను లెక్క. మనం చూస్తున్నాం ప్రపంచంలో. అయితే అదే నోటితో ఆ పండు మీరు తినొద్దు అన్నాడు. తినొద్దు అంటే వాళ్ళు తెంచిన తర్వాత వచ్చిన ఆ పర్యవసానాన్ని, ఆ చెడుని, ఆ తప్పుని పూడ్చడానికి ఇన్ని పేపర్లు రాయాల్సి వచ్చింది దేవుడు. అంతేనా? పిల్లల్ని మనం ఎక్కడికి వెళ్ళొద్దు అంటాం. వెళ్ళి పొరపాటున పడిపోయాడు అనుకో, వాడిని హాస్పిటల్ తీసుకెళ్ళి కుటుంబం అంతా కుమిలిపోయి ఉన్నదంతా ఖర్చు పెట్టుకొని ఒక 3 నెలల తర్వాత ఇంటికి వస్తాం. అంతే కదా జరిగేది. అది చేయొద్దు అన్నాం, అంతే. చేశాడు, పడిపోయాడు. పడిన తర్వాత వీని అంబులెన్స్లో ఆసుపత్రి తీసుకెళ్ళాలి, ఇంట్లో ఉన్నదంతా ఖర్చు అయిపోవాలి, అందరం బాధపడాలి. 3 నెలల తర్వాత కుంటుకుంటా ఇంటికి వస్తాడు. ఉన్న కాలిపోయింది. అర్థమవుతుందా? ఒక్కసారి దేవుడు వద్దన్నాడు, మాకు కావాలన్నారు. దాన్ని పూడ్చడానికి ఇంత చరిత్ర జరిగింది బైబిల్లో. ఆ తెగిపోయిన ఆ తొడిమె, దేవుడు వద్దన్నటువంటి ఆ పండు తొడిమెను తెంపారు కదా, అలా తెగిపోయిన దానికి యేసుక్రీస్తు అని ఆయన ఈ లోకానికి రావాల్సి వచ్చింది. మరలా దాన్ని సరిచేయడానికి, మానవుణ్ణి మరలా దేవునితో సమాధానపరచడానికి దేవుడు రావాల్సి వచ్చింది. ఇప్పుడు ఆలోచించండి, పాపం అన్నది చిన్నదా పెద్దదా? ఎంత పెద్దదంటే ఆకాశం వైపు చూస్తే నక్షత్రాలు చూడండి, అంత పెద్దది పాపం కూడా. ఎందుకంటే వాటిని కలుగజేసిన నోరే చెప్పాడు వద్దు అని. ఒకసారి జంతువులు చూడండి, ప్రపంచవ్యాప్తంగా ఎన్ని వందల వేలు లక్షలు ఉన్నాయో, 87 లక్షలు ఉన్నాయంట, 87 లక్షల రకాలు ఉన్నాయంట. అంత పెద్దది పాపం. ఏది మనం ఆడుతున్న అబద్ధమా? అబద్ధం ఆడకూడదు అని చెప్పాడు ధర్మశాస్త్రంలో. ఏ నోటితో చెప్పుంటాడు? అదే నోరే. వ్యభిచరించకూడదు అన్నాడా? ఏ నోటితో చెప్పాడు? అదే నోటితోనే చెప్పాడు. మనం మీరితే, ఆ ఆజ్ఞను అతిక్రమిస్తే ప్రతిఫలం కూడా, పర్యవసానం కూడా అంతే స్థాయిలో వస్తుంది. ఆయన వద్దు అన్నదాన్ని మీరితే పర్యవసానం కూడా అంత పెద్దదే వస్తుంది. ఒక్కసారి దేవుడి మాటను అతిక్రమిస్తే ఆ పర్యవసానాన్ని మనం పూడ్చుకోవడానికి మన జీవితకాలం సరిపోదు. ఒక విశాలమైన మైదానంలో కుందేలు పిల్లలను విడిచిపెట్టి దాని వెనకాల 100 తోడేళ్ళు తరుముకుంటూ ఉంటే దాని పరిస్థితి ఎలాగుంటుందో మన బతుకు కూడా అట్టే ఉంటుంది. మనసులో అలాగుంటుంది. బయట మనం చెప్పుకోం, ఇలా డ్రెస్ వేసుకొని బాగుంటాం చూడడానికి. మీకు అర్థమవుతుందో లేదో? మంచి ఐరన్ షర్ట్ వేసుకొని ఏం పర్లేదు అని తిరుగుతున్నామేమో. మనసులో ఒక కుందేలు పిల్ల విశాలమైన గడ్డి బీడులో విడిచిపెడితే దాని వెనకాల 100 తోడేలు వెంటబడితే దాని బతుకు ఎట్టుంటుందో మన బతుకు కూడా అట్టే ఉంది. భౌతికంగా అట్టే ఉంది, మానసికంగా అట్టే ఉంది. ఎందుకంటే దేవుడు చెప్పిన ప్రతి మాటని అతిక్రమించడం ప్రారంభించాం. అతిక్రమించడం బాగానే ఉంటుంది. అతిక్రమించేటప్పుడు చూపుకు రమ్యంగా ఉంటుంది, కడుపుకు మంచిదిగా ఉంటుంది, ఆహారానికి మంచిదిగా ఉంటుంది. అతిక్రమించిన తరువాత ఆ పర్యవసానాలు ఎలాగుంటాయంటే ఎవడికి చెప్పుకోలేం, ఎత్తిపోసుకుంటూ ఉండాలి. ఒక్క పాపం. ఎన్ని పాపాలు చేశారు ఏదైనా తోటలో అంటే ఒకటే పాపం. ఏంటయ్యా పాపం అంటే ఒక పండును తెంపారు. ఇదే పెద్ద పాపమా? పండును తెంపడం పాపం కాదు. పండును తెంపద్దు అని చెప్పిన మాటను అతిక్రమించారు. దానికి ఈ రోజుకి నీవు నేను చస్తూనే ఉన్నాం. నాకు వయసు వచ్చేసింది, నీకు వయసు వచ్చేసింది, ఇంకొద్ది కాలానికి నువ్వు ఉండు, ఆ తర్వాత నేను కూడా ఉండను. ఎక్కడికి వెళ్ళిపోతాం మనం? సమాధికి వెళ్ళిపోతున్నాం. ఎందుకు చస్తున్నాడు మనిషి? కరోనా తెగ చచ్చిపోతుంది. ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించెనో, అదే కదా మనం రోమియోలు రాసిన పత్రికలు చూసుకున్నాం. ఒక మనుషుని ద్వారా పాపం వచ్చింది, ఈ పాపము ద్వారా మరణం వచ్చింది. ఈ మరణం నీకు వస్తుందో నాకు వస్తుంది. ఈ మరణాన్ని కొంచెం తొందర పెట్టడానికి జబ్బులు వస్తున్నాయి అంతే. ఈ మరణాన్ని కొంచెం తొందర పెట్టడానికి జబ్బులు వస్తున్నాయి అంతే. ఒకప్పుడు మనం గొంతు తవ్వాలంటే గడ్డపారలు తీసుకొని, పారలు తీసుకొని ఒక 20 మంది తవ్వుతూ ఉంటే నెలల కొద్దీ పెద్ద గుంత అయ్యేదేం కాదు. గుంత పెద్దగా తవ్వలేం. ఇప్పుడు జేసీబీలు వచ్చాయి. 1 గంట 100 మంది నెల రోజులు ఎంత పని చేస్తారో అంత పని చేసి వెళ్ళిపోతుంది.
జేసీబీలు ఎందుకు వచ్చాయంటే మనం అనుకున్న పనిని తొందరగా చేయడానికి. జబ్బు కూడా అదే. మనం మరణానికి వెళ్తున్నాం, ప్రతిరోజు రాత్రి నిద్రపోయి మరలా పగలు మేలుకుంటున్నామంటే ఒకరోజు దగ్గరకు వచ్చాం. దీనిని జబ్బులు కొంచెం తొందర పెడతాయి. జబ్బు అంటే ఏంటి? ఇంతకీ మన ప్రయాణాన్ని, మన గమ్యాన్ని కొంచెం సులభం చేస్తాయి. ఇక్కడ నుంచి బండి వేసుకుని నువ్వు తిరుపతికి వెళ్ళాలంటే కనీసం అంటే 4 గంటలు పడుతుంది. ఇక్కడ నుంచి బండి ఎక్కి తిరుపతికి వెళ్ళాలంటే 4 గంటలు పడుతుంది. బస్సు ఎక్కితే 3 గంటల్లో వెళ్ళిపోవచ్చు. హెలికాప్టర్ వేసుకుంటే గంటలో వెళ్ళిపోవచ్చు. ఈ జబ్బులు అన్నవి మనల్ని గమ్యానికి చాలా తొందరగా తీసుకుని వస్తున్నాయి, మరణాన్ని దగ్గర తీసుకుని. అందుకు నాకు భయం ఈ జబ్బులు అంటే. ఈ కరోనా కానీ, క్యాన్సర్ కానీ, ఏదైనా సరే ఎందుకు మనం వాటికి భయపడుతున్నాం అంటే మరణానికి దగ్గరకు వస్తున్నామని. సరే, కరోనాను తీసేసుకుందాం, కరోనాకు మందు కనిపెట్టుకుందాం. ఆగిపోయిందా నీ ప్రయాణం? నీ ప్రయాణం ఆగాలంటే రాత్రి రావడం, పగలు రావడం ఆగిపోవాలి. ఇప్పుడు 10 గంటలు 11 గంటలు అవుతుంది అనుకోండి, 11 గంటలే ఉండాలా, అప్పుడు నీ ప్రయాణం ఆగినట్టు. 12 అవుతుందంటే ప్రయాణం కొనసాగుతుంది. రాత్రి అవుతుంది, తెల్లవారుతుంది, రాత్రి అవుతుంది, తెల్లవారుతుంది, రాత్రి అవుతుంది, తెల్లవారుతుంది. వెళ్తున్నాను ప్రయాణంలో. కాకపోతే ఒక జబ్బు వస్తే కొంచెం తొందరగా వెళ్ళిపోతావు, జబ్బు లేకపోతే కొంచెం నిదానంగా వెళ్తాం, సహజసిద్ధంగా వెళ్తాం. మీరు ఎప్పుడైనా వైకుంఠపాలి అనే గేమ్ ఆడారా? వైకుంఠపాలి అని అందరూ ఆడి ఉంటారు, చెబుతాను. ఒక గళ్ళుగా బాక్స్ ఉంటుంది, ఒక పేపర్ ఉంటుంది. దాంట్లో 1 దగ్గర నుంచి 100 వరకు నంబర్లు ఉంటాయి. 1, 2, 3, 4 అని 100 వరకు ఉంటాయి. 1 దగ్గర నుంచి ఒక చిన్న నిచ్చెన 10 వరకు ఉంటుంది. 6 నుంచి ఒక నిచ్చెన ఇటు ఉంటుంది. అక్కడి నుంచి పాము ఒకటి ఇలా ఉంటుంది. ఆడారా? దాన్ని వైకుంఠపాలి అంటారు. వైకుంఠపాలిలో నిచ్చెనలు ఉంటాయి, పాములు ఉంటాయి, నిచ్చెనలు ఉంటాయి, పాములు ఉంటాయి. ఇలా పాచికలు వేయగానే 4 పడింది అనుకో, 1, 2, 3, 4 పెడతాం. అక్కడ ఒక నిచ్చెన వచ్చింది అనుకో, నిచ్చెన నుంచి నేరుగా వెళ్ళి 30లోకి వెళ్ళిపోతుంది. 30 నుంచి మళ్ళీ పాచిక 2 పడింది అనుకో, 31, 32. అక్కడ పాము ఉంది అనుకో, పాము దగ్గర నుంచి మళ్ళీ నేరుగా వచ్చి 2లో పడిపోతుంది. దీన్ని వైకుంఠపాలి అంటారు. ఈ జబ్బులు ఏంటంటే మనల్ని నిచ్చెనెక్కిస్తాయి తొందరగా. ఈ చావు దగ్గరికి ప్రయాణం ప్రారంభించాం, జబ్బు రాగానే పడింది నిచ్చెన, నేరుగా వెళ్ళిపోయి అక్కడ కూర్చుంటాం, చాలా తొందరగా వెళ్ళిపోతాం. అందుకు భయపడుతున్నాం. మనం భయపడాల్సింది నిచ్చెనలు కాదు, మనం భయపడాల్సింది గేమ్లో కూర్చున్నాం. నిచ్చెన పడినా, నిచ్చెన పడకపోయినా మొత్తానికే వెళ్ళిపోతుంటాం. నిచ్చెన పడితే కొంచెం తొందరగా వెళ్తాం. మనం భయపడాల్సింది గేమ్లో కూర్చున్నామని. పుట్టిన ప్రతి ఒక్కరు ఏం చేస్తున్నాం? ఇప్పుడు నా బిడ్డ ఉంది, ఏమంటాం? బిడ్డ ఎదుగుతుంది, పెరుగుతుంది, పెరగట్లే, దగ్గర పడుతుంది. మనం అనుకుంటాం అప్పుడే పెద్దదైపోయింది, పెద్దది కాలే, దగ్గరకు వచ్చింది. అప్పుడే పెద్దోడైపోయాడు, నా అంతటోడైపోయాడంటే నీ అంతటోడు కాదు, దగ్గరకు వస్తున్నాడు. ఇది సరైన కోణం ఏంటంటే నువ్వు నేను భయపడాల్సింది ఒక మనుషుని ద్వారా పాపం ద్వారా మరణం వచ్చింది. ఇప్పుడు మనం ఎక్కడ కట్ చేయాలంటే పాపం దగ్గర కట్ చేస్తే మరణాన్ని తప్పించుకోవచ్చు. దేవుని మాట అంత ప్రభావం కలిగింది కనుకనే ఇంత ప్రకృతిని చేసిన ఆ నోటితో చెప్పాడు కనుకనే ఈ రోజుకి మరణాన్ని ఎవ్వడు కూడా తీసివేయలేకున్నాడు, ఎవడు కూడా తప్పించుకోలేకపోతున్నాడు. అంత ప్రభావం కలిగింది. ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ మరణాన్ని మరలా ఆయన సరిచేయడానికని ఏ దేవుడైతే మాట ఇచ్చాడో మీరు నిశ్చయంగా చస్తారని ఆ దేవుడే దిగి రావాల్సి వచ్చింది. ఆయన చెప్పిన మాట ఏంటి? ముగించేస్తున్నా, 20వ అధ్యాయం 28వ వచనం మత్తయి సువార్త. అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నట్టుకు రాలేదు, కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చునని చెప్పాను అని రాయబడింది. యేసుప్రభు ఎందుకు వచ్చాడంట? తన ప్రాణాన్ని ఇచ్చేదానికి వచ్చాడంట. ఎందుకు వచ్చాడు యేసుక్రీస్తు? తన ప్రాణాన్ని ఇచ్చేందుకు వచ్చాడు. హాస్పిటల్కి వెళ్తే బ్లడ్ బ్యాంక్ అని ఒకటి ఉంటుంది. బ్లడ్ బ్యాంక్ దగ్గర కొంతమంది కూర్చుంటారు. ఎందుకంటే ఇక్కడికి వచ్చారంటే రక్తం ఇవ్వడానికి వచ్చామంటారు. యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి ఎందుకు వచ్చావు ఈ లోకానికి నువ్వంటే ఆయన చెప్పే మాట, నా ప్రాణాన్ని ఇవ్వడానికి వచ్చాను. నీ ప్రాణం ఎవరికి కావాలి? ఇక్కడ యేసుప్రభుని అడిగితే ఎందుకు వచ్చావయ్యా ఈ లోకానికి అంటే ఆయన చెప్పే మాట, నా ప్రాణాన్ని ఇవ్వడానికి వచ్చా అంటాడు. బ్లడ్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి ఎందుకు వచ్చారు మీరు ఇక్కడికంటే రక్తం ఇవ్వడానికి వచ్చాం. యేసుప్రభు దగ్గరకు వచ్చి ఎందుకు వచ్చే ఈ లోకానికి అంటే నా ప్రాణాన్ని ఇవ్వడానికి వచ్చా అంట. ఎవడికి కావాలి ప్రాణం? నీకు లేదా ప్రాణం? నాకు లేదా ప్రాణం? ఎవడికి కావాలి ప్రాణం అయింది? ఎవడైతే ఒక మనుషుని ద్వారా పాపం ద్వారా మరణం ఈ లోకానికి వచ్చిందని ఎవడైతే అర్థం చేసుకుంటాడో వాడు మొరపెడతాడు, అయ్యా మేము ఆ ఆదాము నుంచి శారీరకంగా వచ్చాం గనక, ఆ ఆదాము సంతానంలోంచి మేము మానవుగా వచ్చాం గనక ఆయన చేసిన తప్పు ఈ రోజుకి మా శరీరంలో మేము భరిస్తూ ఉన్నాం.
ఆయన చేసిన తప్పు ఈ రోజుకి మా శరీరంలో మేము భరిస్తున్నాం. దాని గుర్తు ఏంటంటే నాకు రోగాలు వస్తున్నాయి, దాని గుర్తు ఏంటంటే నేను చచ్చిపోతున్నాను. ప్రతి ఊరికి ఒక శ్మశానం ఎందుకు వచ్చింది? ప్రతి ఊరికి ఒక శ్మశానం ఎందుకు వచ్చింది? ఇక్కడ నువ్వు శాశ్వతంగా ఉండవు, అక్కడ ఉంటావు. ఆదాము శరీరంలోంచి వచ్చాం కనుక, ఆయనలోంచి పాపం వచ్చింది కనుక, ఆయన వారసత్వంలో నీవు నేను వచ్చాం కనుక నీవు నేను చస్తూనే ఉన్నాం. మన పిల్లలు పుట్టగానే అమ్మ పోలిక నాన్న పోలిక అని అడుగుతుంటాం. అమ్మ పోలిక నాన్న పోలిక వస్తుంది. మరి ఆదాంకు పుడితే ఆదాం పోలిక రావాలిగా. ఆదాం పోలికే మరణం. ఆదాంతో దేవుడు అన్నాడు, నీవు ఆ పండు తినేది నాన్న చచ్చిపోతావు, నిశ్చయంగా చనిపోతావు, ఈ రోజైనా రేపైనా. కనుక భయపడాల్సిన అక్కర్లేదు. ఎందుకు భయపడకూడదంటే ఆయన తన ప్రాణాన్ని ఇచ్చేందుకు ఈ లోకానికి వచ్చాడు. యేసు ప్రభు తన ప్రాణాన్ని ఇచ్చేందుకు మన దగ్గరకు వచ్చాడు. విమోచన క్రయధనంగా వచ్చాడు ఆయన. ఇప్పుడు ఈ యేసుక్రీస్తు మన సొంతమైతే మరి రోగానికి భయపడాల్సిన అవసరం ఏంటి? కరోనా రాదని నేను చెప్పటంలే. నేనేమంటున్నానంటే ఎటైనా మనం గమ్యానికి వెళ్ళాల్సిందే. ఈలోపు ఆయన తన ప్రాణాన్ని ఇచ్చేదానికి వచ్చాడు అని రాయబడింది. అందుకే యేసుప్రభు అంటాడు, నా యందు విశ్వాసం ఉంచి మరణించిన వాడు మరణించినను తిరిగి లేచును అని రాయబడింది. సువార్త 11వ అధ్యాయం 25-26. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికీ చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగను అని రాయబడింది. నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను తిరిగి బ్రతుకును అని రాయబడింది. ఆ పండు తెంపడం అన్నది అంత ప్రభావం కలిగింది కనుకనే ఆ దేవుడే మానవ రూపంలో వచ్చి ప్రాణం పెట్టేంత ప్రభావం కలిగింది మన పాపం అన్నది. మనం అనుకుంటాం చిన్న అబద్ధం అనుకుంటాం, మనం అనుకుంటాం చిన్నదే కదా అనుకుంటాం. కాదు, పాపం చేయొద్దని చెప్పింది ఆ నోరే కనుక ఈ ప్రపంచాన్ని కలిగి చేసిన ఆ నోరుకి ఎంత ప్రభావం ఉందో పాపం చేయొద్దన్న మాటలో కూడా అంతే ప్రభావం ఉంది. కనుక పర్యవసానం కూడా అలాగే ఉంటుంది. అందుకే పాపాత్ములు ఎక్కడికి వెళ్తారు? పాపాత్ములు ఎక్కడికి వెళ్తారు? చనిపోయిన తర్వాత నరకానికి వెళ్తారు. నరకమైన వారి పురుగు చావదు, అగ్ని ఆరదు అని రాయబడింది. ఎందుకని ఆరని అగ్నిలో దేవుడు వేస్తాడంటే ఆయన మాట అంత ప్రభావం కలిగింది కనుక. ఆయన మాట అంత ప్రభావం కలిగింది కనుక. ఎందుకని దేవుడు యుగయుగాలు పెడుతున్నాడంటే ఆయన మాట అంత ప్రభావం కలిగింది కనుక. ఆయన శాశ్వతుడు కనుక శాశ్వతంగా దూరం చేసేస్తాడు ఆయన. ఇంతవరకు నేను చెప్పింది ఏంటంటే పాపం అంటే ఆ దేవుని మాటను అతిక్రమించేదాన్ని పాపం అంటాం. దేవుడు మనలాంటి చిన్నోడు కాదు. ఈ సర్వ ప్రకృతిని తయారు చేసిన ఆ నోటితో పలానిది చేయొద్దు అన్నాడు. దాన్ని మనం చేస్తే దాన్ని పాపం అంటాం. దానికి వచ్చే పర్యవసానం నరకం, యుగయుగాలు. ఎందుకు యుగయుగాలు అంటే ఆయన యుగయుగాలు జీవించేవాడు కాబట్టి. యుగయుగాలు జీవించే వాని మాటను మనం అతిక్రమిస్తే యుగయుగాలు శిక్షణ అనుభవిస్తాం. పాపం అంటే చిన్నది కాదు, చాలా పెద్దది. ఆదికాండం 3వ అధ్యాయంలో జరిగిన ఆ పాపాన్ని పూడ్చడానికి మొత్తం 1000 పేజీలు రాసుకుంటూ రావాల్సి వచ్చింది. ఆ దేవాదేవుడే మానవ రూపంలో ఈ లోకానికి రావాల్సి వచ్చింది. అంత పెద్దది పాపం అంటే. ఆ పాపాన్ని రక్షించడానికి యేసుక్రీస్తు మానవ రూపంలో వచ్చాడు. విమోచన క్రయధనముగా తన్ను తాను అప్పగించుకోవడానికి వచ్చాడు. ఆయన ప్రాణాన్ని ఇవ్వడానికి వచ్చాడు. ఎందుకు? ప్రాణం పోయింది కాబట్టి. ఏమని ఆరాధిద్దామంటే, యేసు ప్రభువా, నా ప్రాణానికి మీ ప్రాణాన్ని అడ్డు వేయడానికి లోకానికి వచ్చినందుకు మీకు వందనాలు. నా తండ్రి, జబ్బులు కాదు, ఈ పరిస్థితులు కాదు, నా సమస్య పాపం. నేటికి నీవు ఏదైతే వద్దంటున్నావో దాన్నే చేస్తున్నా. నేను వద్దని ఏదైతే చెప్పావో అదంతా నేను చేస్తూనే ఉన్నా. అయ్యా నన్ను క్షమించండి, చాలా పాపాలు చేశాను, నన్ను క్షమించండి. అది ఆరాధన. యేసు ప్రభువా, నేను నేటికి పాపాత్ముని. ప్రపంచం జబ్బులకు భయపడుతుంది, పైన కొమ్మలు నరకాలనుకుంటుంది, కానీ వేరు లోపల పెట్టుకొని ఎన్ని కొమ్మలు నరుక్కుంటే ప్రయోజనం ఉంది ప్రభువా? నా పాపాన్ని తీసివేయడానికి నీవు మరణించావు నా పక్షాన, నా ప్రాణానికి నీ ప్రాణాన్ని ఇచ్చావు. యేసుక్రీస్తు నామములో ఆరాధిస్తున్నాను తండ్రి. లేకపోతే యేసు ప్రభువా, నేటికి నేను ప్రతి పాపాన్ని చేస్తూనే ఉన్నా. ఆ రోజు ఏదైనా తోటలో ఆదాము హవ్వలతో ఏదైతే పాపం చేయొద్దన్నావో వాళ్ళు ఒకే పాపం చేసి విడిచిపెట్టారు. దాని పర్యవసానాన్ని ఈ రోజుకి మేము అనుభవిస్తున్నాం. అయితే నేను ప్రతినిత్యం పాపం చేస్తూనే ఉన్నా. అయ్యా నన్ను క్షమించిన ఆయన, పాపాన్ని మానుకోవడానికి సహాయం చేయండి. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. మోకరిద్దాం, కళ్ళు మూసుకుందాం.